వస్తూ ఉన్నాయి. ప్రతిరోజు దీనికి సంబంధించి అప్డేట్ చేద్దాం. థ్యాంక్ యూ కిరణ్. ఇక ఒకసారి విజయవాడ వెస్ట్ రాజకీయం అక్కడ చాలా కీలకంగా మారింది. జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీకి చాలా లాయల్గా, కమిటెడ్గా, డెడికేటెడ్గా పనిచేసిన పోతిన మహేష్కి అక్కడ టికెట్ రాదనే ప్రచారంతో ఆ వర్గీయులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పోతిన మహేష్ అయితే ఇప్పటికీ కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తూ ఉన్నారు, అధినేత తనకు అవకాశం ఇస్తారు అని చెప్పేసి. కానీ ఇక్కడ సుజనా చౌదరి ఎంటర్ అయిపోయిన పరిస్థితి. సుజనా చౌదరి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఆయన గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసేవారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి 10 అసెంబ్లీ సీట్లు కేటాయించిన నేపథ్యంలో విజయవాడ వెస్ట్ని బీజేపీ కేటాయించారనేదే కన్ఫర్మ్ అవుతోంది. సో ఏదైనా జరగవచ్చు. సో సుజనా చౌదరి రేసులో ఉంటే రాజకీయం ఏ రకంగా ఉండబోతోంది, అండ్ అక్కడ ఉన్న జనసేన క్యాడర్ భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసే అవకాశం ఉంటుందా, ఓట్ ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుందా, వీటన్నిటికీ సంబంధించి మా రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ అప్డేట్ చేస్తారు. అనిల్. థ్యాంక్ యూ రవిశంకర్ గారు. విజయవాడ ఎస్ట్ నియోజకవర్గం నుంచి జనసేన ఫస్ట్ స్థాపించిన కాంచి పనిచేసిన పోతు మహేష్ ఇక్కడ నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఇటీవల ఏదైతే ఉమ్మడి బీజేపీ టీడీపీ పొత్తులో భాగంగా ఈ విజయవాడ ఎస్ట్ నియోజకవర్గం బీజేపీకి కేటాయిస్తారని ఒక ప్రచారం మాత్రం కొనసాగుతూ ఉంది. అయితే ఇప్పటికీ ఫైనల్ కాలేదు, ఎందుకంటే బీజేపీ అసెంబ్లీ స్థానాలు లిస్ట్ ఇంకా ప్రకటించలేదు. అయితే పోతన మహేష్ ఖచ్చితంగా టికెట్ ఇక్కడ నుంచి ఆశిస్తున్నారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కూడా ఇప్పటికే అనేక సార్లు దీనిపైన చర్చ కూడా జరిగింది. అయితే ఇంకా 3 నియోజకవర్గాలు ఇంకా జనసేన ప్రకటించాల్సి ఉంది. అయితే అందులో విజయవాడ వెస్ట్ కూడా చేరుస్తారా లేదా ఇంకో నియోజకవర్గం ఏమన్నా మారుస్తారా అనే కోణంలో కూడా ఒక ఆలోచన అయితే ఇక్కడ జరుగుతుందని మనకు తెలుస్తున్న సమాచారం. ఎందుకంటే ప్రధానంగా బీజేపీ కూడా విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి కేటాయించాలి, ఎందుకంటే రాజధాని ప్రాంతంలో ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థి కూడా ఉండాలి అనే కోణంలో కూడా బీజేపీ అధిష్టానం కూడా భావిస్తుంది. అందులో భాగంగానే కొత్తగా ఏదైతే సుజనా చౌదరి పేరు కూడా ఇక్కడ వినిపిస్తుంది. బీజేపీకి విజయవాడ వెస్ట్ నియోజకవర్గం కేటాయిస్తారు, దానికి సుజనా చౌదరి పోటీ చేస్తారని కూడా చెప్తున్నారు. అంటే ఇక్కడ టీడీపీ నుంచి కూడా ఒక వ్యతిరేకత ఉంది. గతంలో అంటే జనసేన కేటాయిస్తే పోతున్న మహేష్ అయితే ఆయన ఫస్ట్ నుంచి పార్టీకి పనిచేశారు కాబట్టి పవన్ కళ్యాణ్కి దగ్గరగా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు పార్టీ కోసం, అనేక ప్రజల కోసం పోరాడారు కాబట్టి టీడీపీ సైలెంట్ అయింది. ఇక్కడ ఆ సమయంలోనే పోతున్న మహేష్ కి టికెట్ ఇక్కడ కన్ఫామ్ అనుకున్న తరుణంలో అది అనూహ్యంగా బీజేపీ నియోజకవర్గంకి కేటాయిస్తారని ఒక ప్రచారం అయితే సాగుతుంది ఇంకా. అయితే ఎందుకంటే 3 నియోజకవర్గాలు జనసేనలో ప్రకటించాల్సి ఉంది, బీజేపీ 10 నియోజకవర్గాల్లో ప్రకటించాల్సి ఉంది. ఏదైనా జరగవచ్చు. అయితే బీజేపీ కనుక అక్కడ నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా సుజనా చౌదరి పోటీ చేస్తారని ఒక ప్రచారం అయితే కొనసాగుతుంది. సుజనా చౌదరి కృష్ణా జిల్లా వాసిగా అతనికి మంచి పేరుంది. అంటే అక్కడ ఉన్న అతను బీజేపీకి అక్కడ ఇస్తే రాజధాని ప్రాంతంలో ఆయన ఖచ్చితంగా స్థానికుడు కాబట్టి ఇబ్బందులు ఉండవు అని కూడా బీజేపీ అధిష్టానం కూడా భావిస్తుంది రవిశంకర్ గారు. రైట్ అనిల్. అది సుజనా చౌదరి కృష్ణా జిల్లా కంచికి చర్లకు చెందిన వ్యక్తి. అక్కడి నుంచి పారిశ్రామికవేత్తగా ఎదిగారు, తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. ముందు టీడీపీ తరఫున రాజ్యసభకు ఎంపికయ్యారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి ఈ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిపోయిన పరిస్థితి. ఫస్ట్ టైం అయినా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతూ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆల్మోస్ట్ డిసైడ్ అయిపోయినట్టుగానే ప్రచారం. మరి సుజనా చౌదరికి విజయవాడ వెస్ట్ కాకపోతే మరి ఎక్కడ ఆయనకి టికెట్ ఇస్తారు ఏంటి అనేది కూడా మనం చూడాలి. 1-2 రోజుల్లోనే దానికి సంబంధించి క్లారిటీ రాబోతోంది. ఇక చాలా కీలకమైన పరిణామం, నరసాపురంలో రఘురామకృష్ణరాజుకు అవకాశం దక్కలేదు. ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఇది ఒక రకంగా షాక్గానే చెప్పుకోవాలి. గత కొంతకాలంగా